ఒకవైపు బంధువులు, మరోవైపు కర్తవ్యం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఒక యోధుడి కథ ఇది. అతని సందిగ్ధత నిజం చెప్పాలంటే మనందరిది. ఎందుకంటే కొన్నిసార్లు పోరాటమనేది కేవలం యుద్ధం కాదు, అది ఒక తప్పనిసరి బాధ్యత. సరే, ఈరోజు మనం అసలా బాధ్యత ఎందుకు పుడుతుందో చూద్దాం. అయితే అసలు మనం అడగాల్సిన ప్రశ్న ఇదే: ఒక పోరాటమనేది ఎప్పుడు మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను దాటి ఖచ్చితంగా చెయ్యాల్సిన విధిగా మారుతుంది? ఈ యొక్క ప్రశ్నలోనే మొత్తం మహాభారత యుద్ధం యొక్క సారం దాగి ఉంది. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే కురుక్షేత్ర రణరంగంలో. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందినవాళ్లు పాండవులు, కౌరవులు ఒకరిమీద ఒకరు కత్తులు దూయడానికి రెడీగా ఉన్నారు. కాని ఇది కేవలం భూమి కోసం జరిగే గొడవ కాదు, అంతకంటే చాలా పెద్దది. ఈ పోరాటమే మహాభారత యుద్ధం. ఇక్కడ ఒక రాజ్యం రెండుగా విడిపోయింది. ఒకే కుటుంబంలో బంధాలు తెగిపోయాయి. ఈ యుద్ధం ఆధిపత్యం కోసం కాదు, న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అందుకే కదా ఇప్పటికీ మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇంత పెద్ద యుద్ధం జరగడానికి కారణమేంటి? అసలు ఏం జరిగింది? ప్రతి పెద్ద సంఘర్షణ వెనుక ఏదో ఒక అన్యాయం ఉంటుంది. ఇక్కడ ఆ అన్యాయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తోంది చూసారా? ఇది మూల గ్రంథంలోని ఒక కీలకమైన భాష్యం. ఇవి కేవలం పాత అక్షరాలు కాదండి, మొత్తం యుద్ధానికి నైతిక పునాది వేసిన మాటలివి. ఒకరి దురాశ ఒక ధర్మయుద్ధానికి ఎలా దారితీసిందో ఇది మనకు క్లియర్గా వివరిస్తోంది. ఆ భాష్యం ఏం చెబుతోందంటే, దుర్యోధనుడు కేవలం రాజ్యాన్ని ఆక్రమించుకోలేదు, అతను ధర్మాన్ని ఉల్లంఘించాడు. శాంతిగా తేల్చుకోవడానికున్న అన్ని దారులూ మూసేశాడు. చట్టవిరుద్ధంగా, అనైతికంగా అధికారాన్ని లాక్కున్నాడు. ఆ ఒక్క అన్యాయమే ఈ మహాసంగ్రామానికి నాంది పలికింది అన్నమాట. సరే, ఇప్పుడు కథలోకి వద్దాం. మన హీరో అర్జునుడి దగ్గరికి. అతను యుద్ధభూమిలోకి ఎంటర్ అవ్వగానే అసలైన అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. యుద్ధం మధ్యలో నిలబడి అర్జునుడు తన సారథి శ్రీకృష్ణుడిని ఒక వింత కోరిక కోరతాడు. శత్రువుల్ని చంపడానికి కాదు, వాళ్ళని ఒకసారి స్పష్టంగా చూడ్డానికి తన రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్లమంటాడు. ఈ మాటలు వింటే మనకొకటర్థమవుతోంది. అతని లక్ష్యం కేవలం సైన్యాన్ని లెక్కించడం కాదు, అన్యాయం వైపు నిలబడటానికి ఎవరు సిద్ధపడ్డారో ఆ ముఖాలను చూడాలనుకుంటున్నాడు. వాళ్లలో చాలామంది తనవాళ్లే, తన బంధువులే. ఇక్కడే అసలైన విషయం బయటకు వస్తుంది. అదే క్షత్రియ ధర్మం. ఈ ఒక్క కాన్సెప్ట్ మొత్తం సంఘర్షణను చూసే దృష్టినే మార్చేస్తుంది. ఇది కేవలం పర్సనల్ ట్రాజెడీ కాదు, ఒక పవిత్రమైన బాధ్యతగా మారిపోతుంది. అసలు ఈ క్షత్రియ ధర్మం అంటే ఏంటి? అది కేవలం యుద్ధ నియమావళి కాదు, యోధుల వర్గానికి న్యాయం కోసం జరిగే యుద్ధంలో పోరాడటమే వాళ్ళ జీవితంలో అత్యున్నతమైన నైతిక, ఆధ్యాత్మిక బాధ్యత. అది వాళ్ళ జీవితానికే పరమార్థం. ఇంకా చెప్పాలంటే, ఒక యోధుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చడం ద్వారా కేవలం యుద్ధంలో గెలవడమే కాదు, అతను స్వర్గానికి మార్గాన్ని సుగమం చేసుకుంటాడని ఒక నమ్మకం. అందుకే ఇది కేవలం ఒక ఫైట్ కాదు, ఒక పవిత్రమైన బాధ్యత. సరే, ఇప్పుడు మనం కథలో చాలా కీలకమైన ఫిలసాఫికల్ పాయింట్కి వచ్చేశాం. ఇక్కడే బయట జరిగే యుద్ధం, లోపల జరిగే సంఘర్షణ రెండూ ఒకటవుతాయి. ఈ మూలగ్రంథంలో ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయముంది. అదేంటంటే, యుద్ధం అంటే కేవలం ఆయుధాలతో పోరాడటం కాదు, శత్రువుకు హాని చెయ్యాలనే కోరిక, వాళ్లను ఎదుర్కోవాలనే సంకల్పం కూడా ఆ యుద్ధధర్మంలో ఒక భాగమే. అంటే యుద్ధమంటే ఒట్టి చేతులతో చేసేది కాదు, మనస్తో కూడా చెయ్యాలి. ఆ సంసిద్ధత కూడా కర్తవ్యంలో ఒక భాగమే అన్నమాట. ఇక్కడే అసలైన కన్ఫ్యూజన్ మొదలవుతోంది. ఒకవైపు చూస్తే పోరాడటం తన క్లియర్ డ్యూటీ, మరోవైపు పోరాడకుండా వెనక్కి తగ్గితే ప్రశాంతంగా ఉండగలడా? అదీ లేదు, అది కూడా ఒక రకమైన యుద్ధమే, తన మనస్సాక్షితో తను చేసే యుద్ధం. ఇక్కడే మనకొక లోతైన నిజం అర్థమవుతుంది. డ్యూటీ నుండి పారిపోతే ఎవరికీ శాంతి దొరకదు. బయట యుద్ధం ఆపినా లోపలి యుద్ధం మొదలవుతుంది. ఆ బాధ్యత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. చివరిగా ఒక్క మాట: అర్జునుడి ఈ సందిగ్ధత కేవలం తనది కాదు, మనందరిది. మన జీవితంలో కూడా ఇలాంటి కురుక్షేత్రాలు ఎదురవుతాయి. మరి అలాంటి టైంలో ఏం చేస్తాం? మన కర్తవ్యం మన ముందు నిలబడినప్పుడు దాన్ని ఎదుర్కొంటామా, లేక వెనక్కి తగ్గుతామా?